గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో ఎస్‌జిపి స్పెషల్ గ్రేడ్ పోస్ట్ గురించి తెలుసుకుందాం. స్పెషల్ గ్రేడ్ పోస్ట్ అంటే ఇదేదో కొత్త పోస్ట్ కాదండి. ఒక ఉద్యోగికి ఒకే పొజిషన్‌లో ప్రమోషన్ అలాంటివి రాకపోతే ఇచ్చే స్పెషల్ ఇంక్రిమెంట్ ఇది. దీన్ని ఎస్‌జిపి అంటారు. సో, ఏమవుతుందంటే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. సో, వీడియో పూర్తిగా చూడండి. ఎస్‌జిపి ఎప్పుడు ఇస్తారంటే, ఒక ఉద్యోగికి చాలా కాలం పాటు ప్రమోషన్ రాకపోతే, సాలరీ స్టాగ్నేట్ అవుతుంది. అంటే జనరల్‌గా డీమోటివేషన్ అవుతుంది ప్రమోషన్ రాకపోతే కాబట్టి, కొంత ఫైనాన్షియల్ బెనిఫిట్ ఇవ్వాలి అని పెట్టిన స్కీమే ఈ స్కీమ్. ఎస్‌జిపి ఎప్పుడొస్తుందంటే, సేమ్ పోస్ట్‌లో 6 ఇయర్స్ కంటిన్యూయస్ సర్వీస్ కంప్లీట్ అయ్యి ప్రమోషన్ రాకపోతే, అప్పుడు ఎస్‌జిపి స్కేల్ ఇస్తారనమాట. ఎస్‌జిపిలో అడ్వాంటేజ్ ఏందంటే, హైయర్ పే స్కేల్‌కి 1 అడిషనల్ ఫిక్సేషన్ బెనిఫిట్ వస్తుంది. హైయర్ ఫ్యూచర్ ఇంక్రిమెంట్ అంటే నెక్స్ట్ ఫ్యూచర్ బెనిఫిట్స్‌కి హెల్ప్ అవుతుంది కాబట్టి, ఇది ఎస్‌జిపి ప్రమోషన్ రాని వాళ్ళకు ఇంపార్టెంట్. దీన్ని చూసే ముందు ఒక జూనియర్ అసిస్టెంట్‌కి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము. నేను ఆ ఎగ్జాంపుల్‌లో ఎక్కువ జూనియర్ అసిస్టెంట్ ఎందుకు తీసుకుంటానంటే, ఇది ఒక ఆఫీస్ వర్క్‌లో స్టార్టింగ్ పోస్ట్ కాబట్టి, ఈ పే స్కేల్స్ అందరికి అర్థమవుతాయన్న ఉద్దేశ్యంతో చెప్పడం జరుగుతుంది. సో, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఈ స్కేల్ కింద చూస్తున్నారు గదా! దీన్ని మాస్టర్ పే స్కేల్ అని అంటాం. సో, మీకు ఈ సాలరీస్ ఈ మధ్యలోనే ఫిక్స్ అయ్యి ఉంటాయి. సో, ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు కరెంట్‌గా జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 24,280 అన్న బేసిక్ పైన తీసుకుంటున్నారు. సో, 24,280 మీరు చూసుకుంటే 22,900 మధ్య నుంచి 24,970 మధ్య ఉంది. అంటే ఒక ఉద్యోగి 24,280కి రిక్రూట్ అయితే ఆయనకి నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఎంత ఇస్తారు? 690. మళ్ళీ నెక్స్ట్ ఇంక్రిమెంట్ కూడా 690 ఎప్పటి వరకు? సో, ఆయన స్టార్టింగ్ 24,280. సో, నెక్స్ట్ ఇంక్రిమెంట్ 690 ఇచ్చుకుంటా పోతారు. ఎప్పటి వరకు? 24,970. సో, అక్కడి నుంచి ఎవ్రీ ఇయర్ 720 ఇచ్చుకుంటా పోతారు. ఎప్పటి వరకు? ఆయన బేసిక్ 27,130 రీచ్ అయినప్పుడు. సో, అక్కడ మళ్ళీ ఇంక్రిమెంట్ మారుతుంది 750. అలా ఇంక్రిమెంట్ అనేది మూవ్ అవుతా ఉంటుంది. ఇది మనకు అందరికీ తెలవాల్సిన విషయం. ఈ మాస్టర్ పే స్కేల్ మీరు చూసుకుంటే, మీరు సపోజ్ ఒక రిక్రూట్‌మెంట్‌కి 527.20లో జాయిన్ అయ్యారు. అప్పుడు మీ రిక్రూట్‌మెంట్ ఎంత? మీ ఇంక్రిమెంట్ 1,500 ఉంటుందన్నమాట. ఎప్పటి వరకు ఉంటుంది? 57,220 వరకు రీచ్ అయ్యే వరకు ఎవ్రీ ఇయర్ 1,500 ఇంక్రిమెంట్ ఇస్తారు. సో, 57,220 వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంక్రిమెంట్ 1,630. ఇది రఫ్‌గా మీ బేసిక్‌లో 3% ఇంక్రిమెంట్ ఎవ్రీ ఇయర్ ఉంటుందన్నమాట. సో, బేసిక్ ఎలా మారుతుందో చూసుకుంటే, ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత 690 ఇంక్రిమెంట్ 24,970కెళ్లారు. 24,970 నుంచి ఎవ్రీ ఇయర్ 720 అలా ఇంక్రిమెంట్ ఇచ్చుకుంటా పోయారు. సో, 27,190 అయినప్పుడు ఇంక్రిమెంట్ గూడా వాడుతుంది. అప్పుడు ఇంక్రిమెంట్ 750 ఇంకో 750. సో, సిక్స్త్ ఇయర్‌లో ఆయన బేసిక్ 28,630 అవుతుందన్నమాట. 24,280 నుంచి 28,630 ఇది యాన్యువల్‌గా జరిగేది. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఎస్‌జిపి ఎందుకిస్తారు? 6 ఇయర్స్ అయిపోయింది. తనకి ప్రమోషన్ రాలేదు. సో, స్టాగ్నేట్ అవుతున్నాడు కాబట్టి హైయర్ ఫిక్సేషన్ ఇస్తాం. దీన్ని ఏమంటాం? స్పెషల్ గ్రేడ్ పోస్ట్ అంటాం. ఎస్‌జిపి వచ్చినప్పుడు ఏమవుతుంది? మనం చూసాం గదా! ఆ హైరార్కీలో రెగ్యులర్ ఇంక్రిమెంట్ తీసుకొని 28,630 వచ్చాడు. ప్రమోషన్ రాలేదు. కాబట్టి ఇందాక వచ్చిన ఇంక్రిమెంట్ 750 కాబట్టి ఇంకో అడిషనల్ ఇంక్రిమెంట్ యాడ్ చేస్తారు. అంటే సిక్స్త్ ఇయర్ ఇంక్రిమెంటు, ఆ యాన్యువల్ ఇంక్రిమెంట్ కలిపి ఆయనకి డబుల్ ఇంక్రిమెంట్ వస్తుందన్నమాట. దాన్నే ఎస్‌జిపి అంటారు. ఇందాక చూసినట్టు లాస్ట్ 6 ఇయర్ రాకముందు అయింది 28,630 అని అనుకుంటే, ఇప్పుడు ఆయనకి సిక్స్త్ ఇయర్ ఇంక్రిమెంట్ 750 ఇయ్యాలి. ఎస్‌జిపి ఇంక్రిమెంట్ 750. సో, కొత్త ఫైనల్ బేసిక్ 29,380 అవుతుందండి. సో, కొంతమంది కన్‌ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే ఎస్‌జిపి ఇంక్రిమెంట్‌కి బదులు కాదు. రెగ్యులర్ ఇంక్రిమెంట్, అడిషనల్ ఎస్‌జిపి 2 ఉంటాయన్నమాట. సో, మామూలుగా యాన్యువల్ ఇంక్రిమెంట్ వచ్చిన వాళ్ళకి 27,880 నుంచి 28,630కెళ్ళింది. ఇంకో అడిషనల్ ఎస్‌జిపి ఫిక్సేషన్ చేసి 29,380 ఇస్తారు. ఇది 12 ఇయర్స్‌కి, 18 ఇయర్స్‌కి, నాకు తెలిసి 24 ఇయర్స్ కూడా ఉంటుంది. దీనిపైన ఏమన్నా ఎవరికైతే బాగా నాలెడ్జ్ ఉందో కింద కామెంట్‌లో షేర్ చేయండి. మనకి చూసినట్టు 2 ఇంక్రిమెంట్స్ వచ్చాయి. రెగ్యులర్ ఇంక్రిమెంట్, ఎస్‌జిపి. సో, దీనిపైన ఏమవుతుంది? పెరిగినప్పుడు దానిపైన బేసిక్ పెరిగినప్పుడు డీఏ, హెచ్ఆర్ఏ కూడా పెరుగుతుంది కాబట్టి, సో, ఓవరాల్‌గా మనకి ఆహ్, డీఏ 33% ఏసుకుంటే 250 అది పెరుగుతుంది డీఏ.
80 హెచ్ఆర్ఏ పెరుగుతుంది. 750 ఎక్స్‌ట్రా. అంటే టోటల్ 1000+ అనేది మీకు కొంచెం ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంటదనమాట. ఫైనల్ అండర్‌స్టాండింగ్ ఏంది? మామూలుగా ఇంక్రిమెంట్ ఉంటే ఆ సిక్స్త్ ఇయర్‌కి ఈ ఎగ్జాంపుల్‌లో ఇంతొచ్చేది. అడిషనల్ కలపడం వల్ల ఇంతొచ్చింది. సో, ఎస్‌జిపి మీకు అడిషనల్ ఇంక్రిమెంట్ ఫిక్సేషన్ కూడా తప్పకుండా ఇస్తుంది. సో, ఇదండి హెచ్‌జిపి గురించి బ్రీఫ్ నాలెడ్జ్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఇంపార్టెంట్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.